ఆయన మారుమూల గిరిజన గ్రామంలో జన్మించి సర్పంచ్గా 10 ఏళ్లు సేవలందించారు. అనంతరం ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ హవాలోను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్పై 13,000 పైచిలుకు ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అవినీతికి దూరంగా ఉన్న ఆయన నియోజకవర్గ ప్రజల్లో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ ఎవరైనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అశ్వరపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 1965లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముద్దులగూడెం పంచాయతీ పరిధిలోని తాటి సుబ్బన్నగూడెం అనే మారుమూల గిరిజన గ్రామంలో జన్మించారు. 3వ తరగతి వరకు ఊరికి 3 కిలోమీటర్ల దూరంలోని తొట్టిపంపు గ్రామంలో చదువుకున్నారు. అనంతరం 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అశ్వరావుపేట ఎస్టీ హాస్టల్లో ఉండి జమీందారు దివాణం స్కూల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. తన మేనమామ కూతురు శ్యామలను ప్రేమ వివాహం చేసుకున్నారు నాగేశ్వరరావు. వారికి పిల్లలు లేకపోవడంతో సోదరుడి కుమారుణ్ణి దత్తత తీసుకున్నారు. మెచ్చా నాగేశ్వరరావు గిరిజన మారుమూల ప్రాంతానికి చెందినవారు కావడంతో ఆ ప్రాంతాలను ఎలాగైనా అభివృద్ధి చేయాలని తపన పడేవారు. సామాజిక సేవ అంటే ఇష్టం పెంచుకున్నారు. ఈ క్రమంలో అశ్వరావుపేటలో ఐటీఐ కాలేజీ స్థాపించిన పీకేఎస్ మాధవన్ దగ్గర ఆర్గనైజర్గా చేరిన నాగేశ్వరరావు గిరిజనులను చైతన్యవంతులను చేసేందుకు అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తిరుగుతూ గిరిజనులకు అవేర్ సంస్థ పథకాల గురించి అవగాహన కలిగించేవారు. ఇక మెచ్చా నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమైంది. మెచ్చా నాగేశ్వరరావు 1995లో దమ్మపేట మండలం ముద్దులగూడెం సర్పంచ్గా తొలిసారిగా ఎన్నికయ్యారు. తర్వాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే పంచాయతీ నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన ముద్దులగూడెం సర్పంచ్గా సేవలందించారు. అనంతరం టీడీపీలో చేరారు. తెలంగాణ విభజన అనంతరం 2014లో అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండే పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లపై 13,117 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో 2021లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే అశ్వరావుపేట నియోజకవర్గంలో గులాబీ పార్టీ జెండాతో ఎవరూ ఇంతవరకు గెలవలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికలలో కారు పార్టీకి అక్కడ విజయం దక్కలేదు. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, 2018 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావులు పార్టీలు ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. పార్టీ ఫిరాయించిన తాటి వెంకటేశ్వర్లని 2018లో టీడీపీ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు ఓడిస్తే 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావును ఓటర్లు ఓడించారు. అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు మెచ్చిన మచ్చలేని నాయకుడిగా పేరు పొందారు మెచ్చా నాగేశ్వరరావు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టిన ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం విశేషం. ఆయా పార్టీల నుండి బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యేల మధ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం ఆధిపత్య పోరు జరుగుతోందా?
ఈ క్రమంలో అవినీతి మరక అంటని మెచ్చా నాగేశ్వరరావుపై అసమ్మతి మచ్చ కనిపిస్తోందా? ఆ మాజీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ అంతర్గతంగా వైరం కొనసాగుతూనే ఉందా అంటే అవుననే అంటున్నారు పార్టీ క్యాడర్. రెండు 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు 2018 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావులు తర్వాత పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే పార్టీ ఫిరాయించిన తాటి వెంకటేశ్వర్లుని 2018లో మెచ్చా నాగేశ్వరరావు ఓడిస్తే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు 2023లో ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఇన్ఛార్జీలుగా ఎవరిని నియమించలేదు. కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అశ్వరావుపేట ఇన్ఛార్జిగా ఎవరినీ నియమించలేదని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం తానే ఇన్ఛార్జి అంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తుండడం, వాటికి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మద్దతు ఇస్తుండడం, పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వకపోవడం పట్ల తాటి వెంకటేశ్వర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. వాస్తవానికి గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తనకు తానే పార్టీ ఇన్ఛార్జ్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చుకు కారణంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఒకరికొకరు విమర్శించుకుంటూ పార్టీ పరువును బజారుకిడుస్తున్నారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. నిజానికి అశ్వరావుపేట నియోజకవర్గంలో ఈ ఇద్దరి నేతల మధ్య వైరం ఈనాటిది కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుండి తాటి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు పోటీ చేయగా తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన 6 నెలల్లోనే తాటి వెంకటేశ్వర్లు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు పోటీ చేసి విజయం సాధించారు. అయితే మెచ్చా నాగేశ్వరరావు కూడా మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుండి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ అంతర్గతంగా వైరం కొనసాగుతూనే ఉంది. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు గులాబీ క్యాడర్ని తీవ్ర గందరగోళంలోకి నెడుతోందట. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న తాటి వెంకటేశ్వర్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు మెచ్చా నాగేశ్వరరావులను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. తాను ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉంటే గత ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావుకు డిపాజిట్లు కూడా వచ్చేవి కావని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నాగేశ్వరరావు ఇటీవల నియోజకవర్గంలోని మామిడి తోటలో తనకు సమాచారం లేకుండా రేగా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేయడంపై తాటి వెంకటేశ్వర్లు గుర్రుగా ఉన్నారట. దానిపై తన మనసులో ఉన్న బాధను ఆయన తన అనుచరుల ముందు ఏకరువు పెడుతున్నారట. దీంతో ఇన్ఛార్జ్ పదవి కోసం మెచ్చా అసమ్మతి మచ్చను అంటించుకుంటున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.